చల్లగా చూడాలి, సంతోషంగా ఎప్పుడూ ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. పాకల రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. హార్టీ వెల్కమ్ టు పాకల బీచ్ ఫెస్టివల్. యాంకర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ప్రియ గారు, ఎలా ఉంది మా పాకల? అదిరిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటండి ఈ జనాలు విసుగు వస్తుంది, కానీ పాకల ట్రాఫిక్ జామ్ లో అంటే చాలా సంతోషంగా ఉంటాయండి. పక్కన నుంచి అందరూ మన పాకల వాసులు నడుచుకుంటూ వెళ్తూ పలకరిస్తూ బాగున్నారా అని. అసలు పాకలు అంటేనే ప్రేమకి అనురాగానికి ప్రతిరూపం. ఇక్కడికి రావాలి, ఒక్కసారైనా జన్మలో ఒక్కసారైనా రావాలి, ఇక్కడున్న ప్రజల్ని కలుసుకోవాలి అని అంటారు. పాకల్లో చాలా ఫేమస్ ఉంటాయి తెలుసా? అవును, పాకల్లో వంటలు ఫేమస్, పాకల్లో అందమైన అమ్మాయిలు ఫేమస్. మరి మా అబ్బాయిలకి ఏం తక్కువ? అసలు వీడికి వచ్చిన తర్వాత అంటే ప్రేమతో చంపేస్తారు తెలుసా. ఇక్కడ భోజనం పెట్టి, కమ్మటి భోజనం పెట్టి మా వదినలు మా అమ్మలు హ్యాపీగా చూసుకుంటారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మరోసారి బీచ్ ఫెస్టివల్ కి స్వాగతం సుస్వాగతం. నిన్న బాగా ఎంజాయ్ చేశారా? నిన్న ఎంతమంది వచ్చారు నిన్న? ఓకే, బీచ్ ఫెస్టివల్ అండ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంతో జాగ్రత్తగా ఎంతో నిష్ఠగా చేస్తున్న ఈ బీచ్ ఫెస్టివల్ ఎందుకు చేస్తామంటే, ఆంధ్రప్రదేశ్ అంటే మొత్తం ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది ఈ సంస్కృతి, ఈ సాంప్రదాయాల గురించి, ఈ కల్చర్ ని మనం ఈ బీచ్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి హైదరాబాద్ నుంచి నేను, మా ప్రియ హైపరాది టీం వచ్చారు, మా సింగర్స్ వచ్చారు. మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మీరందరూ రెడీయా? ఒక్కసారి పాకల సౌండ్ వినాలనుంది. రెడీయా? ప్రపంచం పిలిస్తే ఎవడైనా తిరిగి చూస్తాడు, కానీ మన తెలుగోడు పిలిస్తే ప్రపంచం మొత్తం తిరిగి చూస్తుంది. ప్రకాశం జిల్లా తెలుగోడు పిలిస్తే మాత్రం ప్రపంచం మొత్తం తిరిగి తల ఉంచుతుంది. అలాంటి టాలెంట్ మన తెలుగు వాళ్ళు. అంటే అటు గవర్నమెంట్ అలా, అటు పొలిటీషియన్స్ అలా, సినిమాల్లో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా #1 స్థానంలో ఉన్నారు. చాలా గర్వంగా ఉంది. ప్రియా, ఎలా ఉంది ఇక్కడ రావడం? చాలా ఆనందంగా ఉంది. ఇన్ఫాక్ట్ వచ్చే దారిలో గ్రామాన్ని చూస్తుంటే ఒక పల్లెటూరు అమ్మాయిగా నేను ఒక డిసైడ్ అయ్యా. ఇక్కడ ఒక మంచి అబ్బాయిని చూసుకొని రోజు క్యారియర్ పట్టుకొని పొలానికి వెళ్తూ అని పాడుకుంటూ ఉండాలని. నువ్వు అలా అంటున్నావు, మంచి అబ్బాయిలు అందరూ ఆడ నుంచి పారిపోతున్నారు. ఎందుకు జలస్. అందమైన అబ్బాయిలు ఒక్కరన్నా ఒకసారి ఓ వేసుకుంటే అబ్బాయిలు ఎక్కడ అసలు? నువ్వు ఒక్కసారి అమ్మాయిలు ఓ వేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఒక్కసారి అమ్మాయిలు అబ్బాయిలు ప్లీజ్ నా కోసం ఒక్కసారి అందరూ గట్టిగా. లేదురా అబ్బాయిలు కొంచెం ఇక్కడ ఏంటంటే మా పాకల్లో కొంచెం సాఫ్ట్ హార్టెడ్, ఎక్కువ అల్లరి చేయొద్దు, అమ్మాయిలకి లేడీస్ కి పిల్లలకి ఇబ్బంది కావద్దు అని ఉంటారు. కానీ మా లేడీస్ మాత్రం ఒక్కసారి